వణుకుతున్న సరిహద్దులు, రగులుతున్న మధ్యప్రాచ్యం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతుండొచ్చు. కానీ దాని సెగ ఇప్పుడు భారత్లోని కోట్లాది మంది అన్నదాతల గుండెల్లో మంటలు రేపుతోంది. ఎరువుల బస్తా కోసం మళ్లీ రైతన్న లాఠీ దెబ్బలు తినాల్సిందేనా? దేశవ్యాప్తంగా యూరియా నిల్వలు ఎంత? తెలుగు రాష్ట్రాల్లో యూరియా పరిస్థితి ఏంటి? సాక్షి ప్రత్యేక కథనం. భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద యూరియా వినియోగదారు. ఏటా మన దేశానికి సుమారు 350 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. దేశీయంగా 280 నుండి 290 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి చేస్తున్నా మిగిలిన 60 నుండి 70 లక్షల టన్నుల కోసం విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ముఖ్యంగా భారత్ దిగుమతి చేసుకునే యూరియాలో దాదాపు 25% ఇరాన్, ఓమన్ దేశాల నుంచే వస్తుంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల హర్ముజు జలసంధి మూతపడింది కారణంగా దిగుమతి దాదాపుగా ఆగిపోవచ్చు. అదే జరిగితే ఖరీఫ్ సీజన్ నాటికి దేశంలో యూరియా కొరత దారుణంగా ఉండబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో రైతులు ఏటా సుమారు 22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడుతున్నారు. ప్రస్తుతానికి గౌడన్లలో 4 లక్షల టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో యూరియా అవసరం ఇంకా ఎక్కువ, 24 నుండి 25 లక్షల మెట్రిక్ టన్నుల వినియోగం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నిల్వలు 5 లక్షల టన్నుల లోపే ఉన్నాయి. యుద్ధం మరింత ముదిరి దిగుమతులు ఆగితే జూన్, జూలై నాటికి తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల కోసం యుద్ధం తప్పదు. గతేడాది సరైన సమయంలో యూరియా అందక ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి కొరత అంతకంటే తీవ్రంగా ఉండబోతోంది. అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు ఇప్పటికే 20% పెరిగాయి. దీనివల్ల కేంద్రంపై సబ్సిడీ భారం అదనంగా 40,000 కోట్లు పడే అవకాశం ఉంది. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను బ్రహ్మాస్త్రంలా ప్రచారంలోకి తెస్తోంది కేంద్రం. 45 కిలోల బస్తా ఇచ్చే ఫలితాన్ని కేవలం 500 ml బాటిల్ ఇస్తుందని చెబుతున్నా యూరియాకు అలవాటు పడ్డ రైతు ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో స్వీకరించడం లేదు. యూరియా అంటే కేవలం పొలం గట్లకే పరిమితం కాదు. ప్లైవుడ్, డీజిల్, ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్, ఫర్నిచర్ అడెసివ్స్ వంటి పరిశ్రమలకు ఇది వెన్నెముక. యూరియా కొరత ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం ముందుగా రైతుకే మొగ్గు చూపుతుంది. దీనివల్ల పారిశ్రామిక యూరియా కోటాకు భారీగా కోత పడనుంది. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో ముడిసరుకు అందక సుమారు 18% చిన్న తరహా ప్లైవుడ్ యూనిట్లు బోర్డులు తిప్పేశాయి. వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. యుద్ధం ముదిరితే ఇరాన్ కాకుండా రష్యా, కెనడా, మొరాకో దేశాల నుంచి ఎరువులను సేకరించేలా కేంద్రం దౌత్యపరమైన చర్చలు జరుపుతోంది. రామగుండం వంటి దేశీయ ప్లాంట్లలో ఉత్పత్తిని 100% సామర్థ్యానికి పెంచాలని డెడ్లైన్ విధించింది.